హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులో ఒక టిఫిన్ సెంటర్లో నేను తిన్న చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేస్తారో అడిగి తెలుసుకొని ఇంట్లో ట్రై చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ చట్నీ అయితే మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, వడలోకైనా, దోశలోకైనా, ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చట్నీ చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్లో ప్రిపేర్ చేసిన ఈ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు 100% వేగేంత వరకు వేయించుకోవద్దు, జస్ట్ ఒక 50% వేగేంత వరకు మాత్రమే వేయించుకోండి. సో చూసారా, పల్లీలు ఇలా చక్కగా ఒక 50% వేగిన తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక 5-6 వరకు పచ్చిమిర్చిని వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని 10 పుదీనా ఆకుల్ని వేసుకోండి. పుదీనా వేసుకుంటేనే మీకు ఈ టిఫిన్ సెంటర్ చట్నీ ఒరిజినల్ టేస్ట్ వస్తుందన్నమాట. తప్పకుండా వేసుకోవాలి. వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేగేంత వరకు వేయించుకోండి. సో పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను కొరుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. ఇందులోనే చాలా అంటే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా పుట్నాల పప్పును వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు అనమాట. జస్ట్ కలిపేసుకొని ఈ పుట్నాల పప్పు జస్ట్ కొంచెం వేడిగా అయితే సరిపోతుంది అనమాట. సో మనం వేయించుకున్న ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని సేమ్ కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. పచ్చి కొబ్బరి అయితేనే మీకు ఈ చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, చట్నీని ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఖచ్చితంగా 1 గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఈ పచ్చి కొత్తిమీర వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ బాగోదని అస్సలు అనుకోవద్దు. దీనివల్లే అస్సలు టేస్ట్ వస్తుంది అనమాట. అయితే ఈ చట్నీ నిలవ ఉండదు అనమాట. ఆ రోజే ప్రిపేర్ చేసుకొని తినేసేయాలి. అప్పుడే మీకు చట్నీ టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకొని కొంచెం మనకి కొత్తిమీర అనేది పలుకులుగా కనిపించే విధంగా పల్స్ మోడ్లో ఈ చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని చట్నీలో వేసుకొని చట్నీని బాగా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని నీరు చట్నీ అంటారనమాట. పల్చగా ప్రిపేర్ చేసుకుంటేనే ఈ చట్నీ చాలా 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 రుచిగా ఉంటుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో చట్నీని రెడీ చేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఈ 3 వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ చట్నీ తాలింపులో అయితే మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవేమీ వేసుకోరు అనమాట. కేవలం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు మాత్రమే వేసుకోవాలి. తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.